హాయ్ అండి, వెల్కమ్ టు హిందూ ఆర్కే వ్లాగ్స్. ఇదైతే 2 డేస్ తీసారండి ఈ వీడియో అయితే. మా వారు ఊరు వెళ్ళారని చెప్పాను కదా, ఇంకా ఆ రోజు అయితే వీడియో ఇదండి. మా వారు ఈ ఊరు నుంచి వచ్చేటప్పటికి ఈవినింగ్ అయితే 6:30, 7 అయిందండి. ఇంకా మా వారు వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి బాబుది 25th బర్త్డే ఉందని చెప్పి ఇంకా బట్టలు అయితే షాపింగ్ చేద్దామని చెప్పి సిఎంఆర్కి అయితే వచ్చామండి. ఇంక ఇక్కడ బాబు కూడా నాకు కావాలని చెప్పి ఏడ్చింది ఇంటి దగ్గరే. ఇంకా తను కూడా ఇంటికాడ చాలా ఏడ్చింది, చాలా కాంప్రమైజ్ చేయడానికి చూసాం కానీ ఇంకా తనైతే ఊరుకోలేదు. ఇంకా నాకు కూడా తీయాలని చెప్పి మాతో పాటు ఇంకా ఏడ్చుకుంటూ వచ్చింది. ఇంక ఇక్కడ పాపకు కూడా తీసుకున్నానండి ఒక కాటన్ ఫ్రాక్ అయితే సింపుల్గా. ఇక్కడైతే బాబుకి బట్టలు ట్రైల్ ఏరిపిస్తున్నారు వాళ్ళ డాడీ. పాప నేనైతే ఇక్కడ పక్కన చాలా స్టైల్స్ అయితే ఇచ్చుకుంటున్నామండి ఈ అద్దం దగ్గరికి వచ్చి. ఇంకా లోపలైతే బాబు ట్రైల్ వేస్తున్నాడు బట్టలు. 2-3 డ్రెస్సులు అయితే ట్రైల్ వేసాడు కానీ ఏది కూడా తీసుకోలేదండి. లాస్ట్లో ఇంకా డ్రెస్ తీసుకున్నాము, అదైతే ఇంక వీడియోలో చూపించలేదు. బర్త్డే రోజు వేసి షూట్ చేస్తాను కదా వీడియో అయితే, ఇంకా ఆ రోజు చూపిద్దామని చెప్పి ఇంకా అప్పుడైతే షూట్ చేయలేదు. ఇంక ఇక్కడేమో పాప నా ఫ్రాక్ ఎలా ఉందని చెప్పి అడుగుతుంది కానీ వీడియో తీద్దామంటే ఇంక ఈ సైడ్కి వచ్చేస్తుంది. ఇంకా ఇవేవి కూడా బాబుకి ట్రైల్ వేసినవి ఇవేవి కూడా తీసుకోలేదు. ఇంక ఇదైతే ఈరోజు వీడియో అండి. ఎండలు అయితే మామూలుగా లేవని చెప్పి షాప్ నుండి వచ్చేటప్పుడైతే మా వారైతే ఐస్ క్రీమ్ తీసుకున్నారు. ఇంక ఇదైతే పిల్లలకి వేసి పెట్టాను, పిల్లలు అయితే తింటున్నారండి. ఇంకా ఈ సమ్మర్లో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కామనే. ఇంకా మొన్నే బాగాలేదు కానీ మరి ఇంకా ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి అని చెప్పి కొంచెం ఐస్ క్రీమ్ అయితే పెట్టించామన్నారు వాళ్ళ డాడీ. ఇంకా పెట్టిస్తే ఇక్కడైతే వాళ్ళు తింటున్నారు. ఇంకా పాప ఎలా ఉంది చెప్పానంటే చెప్పనట్టుంది. లాస్ట్లో తనకు మళ్ళీ ఏమనిపించింది, ఇక్కడైతే బాగుందని చెప్పి చెప్తుంది. ఇంక ఇక్కడైతే మా వారు ఊరు వెళ్ళారని చెప్పాను కదా, అత్తయ్య కొన్ని సామాన్లు, అమ్మ కొన్ని సామాన్లు ఇచ్చి పంపించారు. ఇక్కడైతే అత్తయ్య వేరే కవర్లో మ్యాంగోస్, బీరకాయలు ఇవన్నీ పెట్టి పంపించారు. ఇంకా బయట ఉంచితే మార్నింగ్ ఉంచితే ఉండవని చెప్పి పాడైపోతాయి అని చెప్పి అవి అయితే నెక్స్ట్ డే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇంక అదైతే వీడియో ఏమీ షూట్ చేయలేదు. ఇంక ఇదైతే ఈరోజు మార్నింగ్ అండి. ఈ అప్పడాలు, ఈ చింతపండు ఎండలో పెట్టి అందులో స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళు ఉన్నా పాడవకుండా ఉంటుందని చెప్పి ఇంకా నైట్ అయితే బయటను వదిలేసాను. మార్నింగ్ ఎండలో పెట్టిన తర్వాత ఇవన్నీ తీసి అక్కడైతే సర్దుకుంటున్నాను. ఇంకా ఇదైతే చింతపండు అండి అని చెప్పాను కదా, మా అమ్మ అయితే ఇయర్లీ వన్స్ ఒకసారికి అయితే కొని పంపించేస్తుంది చింతపండు అయితే. సమ్మర్ హాలిడేస్కి వెళ్తే ఎప్పుడు తెచ్చుకుంటాను కానీ ఈసారి మా వారు ఊరు వెళ్ళారు కదా, ఇంకెందుకులే సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు ఇంకా అప్పుడు లగేజ్ అప్పటికే ఉంటుంది, ఇంకా అప్పుడు ఎక్కువైపోతాయి, పిల్లలతో ఇబ్బంది అవుద్దని చెప్పి మా వారు ఎలాగో వెళ్ళారు కదా అని చెప్పి మా అమ్మ అయితే ఇంకా పంపించేసింది. ఇంకా చింతపండు, అప్పడాలు ఇవన్నీ చేసి పంపించిందండి. ఎక్కడెక్కడ చూసారు కదా, ఎక్కడక్కడ అన్నీ సర్దేసుకుంటున్నాను. ఇంక ఇది కూడా పెసరపప్పు అండి, తొక్క తీసిన పప్పు, పెసరపప్పు వండుకోవడానికి. పప్పు బీరకాయ కానీ పప్పు ఆనపకాయ కానీ వండుకుంటే బాగుంటుంది. ఇంకా అలాగే ఉలవపిండి కూడా మా సైడ్ అయితే ఉలవపిండితో ఉలవకట్ట చేస్తారండి శ్రీకాకుళం సైడు. ఇంక ఇవన్నీ ఎక్కడక్కడ సర్దుకున్న తర్వాత అయితే బాగా డస్ట్ పడిపోయింది కిందన, ఇదంతా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే ఇంకా ఎండలు కూడా మామూలుగా లేవండి. ఇక్కడైతే ఇంకా మధ్యాహ్నం అయితే ఎండ బాగా ఉందని చెప్పి పని అంతా ఎక్కడిదక్కడే ఉందని చెప్పి మధ్యాహ్నం పడుకోకుండా ఇంక ఇవన్నీ క్లియర్ చేసుకొని మధ్యాహ్నం షాపుకి కూడా వెళ్ళాలని చెప్పి సాయంత్రం అయ్యాక వెళ్ళిపోవాలని చెప్పి ఇవన్నీ నీట్గా ఎక్కడొక్కడ సర్దుకుంటున్నాను. ఇంకా సర్దుకున్న తర్వాత ఇక్కడేమో చెప్పాను కదా, మా అత్తయ్య బీరకాయలు పంపించారని చెప్పి ఇంకా నైట్ డిన్నర్లోకి బీరకాయలే వండిద్దామని చెప్పి ఇంకా ఇక్కడ బీరకాయలు అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం రైస్ పెట్టేసి బీరకాయలు నైట్కి వండుకున్నానంటే ఇంకా రెడీ అయిపోద్ది. ఇంకా ఎందుకంటే షాప్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి 8-8:30 అవుద్ది. ఇంకా టైంకి వెళ్ళి వంట చేసి పిల్లలకి పెట్టేటప్పటికి లేట్ అయిపోద్ది అని చెప్పి మధ్యాహ్నం అయితే నైట్కి డిన్నర్లోకి ఏం కావాలో అది వండుకొని వచ్చేస్తానండి షాప్కి అయితే. ఇంకా నైట్కి ఇంటికి వెళ్ళేటప్పటికి 8-8:30 అయినా పర్వాలేదు. ఇంకా అలాగే వెళ్ళి పిల్లలు ఫ్రెష్ అప్ అయిన తర్వాత పెట్టేస్తే ఇంకా వాళ్ళు అయితే తినేస్తారు. ఇంకా పిల్లలు కొంచెం చిన్నవాళ్ళు కాబట్టి ఆ టైంకి పెట్టేస్తే ఇంక ఫ్రీగా ఉంటారు, లేదంటే ఉండలేరు. ఇంకా పిల్లలు అయితే ఆకలికి కదా, ఇంకా అందుకని చెప్పి ఇక్కడైతే ముందే వంట చేసేస్తానండి. నైట్కి ఏం కావాలో అనుకొని అప్పుడే చేసేస్తాను వంట. ఇంకా ఇవి పొలంలో పండించినవండి, ఎవరో పండించినవి మా అత్తయ్యకి ఇచ్చారంట. మా అత్తయ్య ఇంకా మా ఆయనతో పాటు ఇచ్చి పంపించేశారు. ఇంకా మ్యాంగోస్ ఇవన్నీ ఇచ్చి పంపించారండి, చెనా పలుకులు, కందిపప్పు ఇవన్నీ పంపించారు. ఇంకా అవి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఇంకా పాడైపోతాయి అని చెప్పి నైట్ ఇంకా అప్పుడు వెంటనే ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా లేదంటే మళ్ళీ పాడైపోతాయి కదా, ఎందుకని చెప్పి అవి ఇంకా వీడియో కూడా షూట్ చేయలేదు, మర్చిపోయాను. ఇంకా ఇవి మార్నింగ్ అయితే మా అమ్మ పంపించినవి ఎండలో పెట్టి స్టోర్ చేయాలని చెప్పి ఇంకా అవి అయితే ఇంకా మార్నింగ్ వదిలేయడం వల్ల చెప్పి షూట్ అయితే చేశానండి వీడియో అయితే. లేకపోతే ఇది కూడా షూట్ చేయకపోతున్నాను. ఇంకా అవన్నీ ఎండలో వేసుకుని ఒక దగ్గర స్టోర్ చేసుకుంటే నీట్గా ఉంటాయి, లేదంటే మొత్తం అన్నీ పాడైపోతాయి. ఇంకా అందుకని చెప్పి ఎండలో అయితే వేసుకున్నాను. ఇంకా అప్పడాలు కూడా ఉన్నాయండి, మేడపైన పెట్టాను. చింతపండు అయితే వందలు పెట్టి స్టోర్ చేస్తాను. కానీ ఇంకా మా శ్రీకాకుళం సైడ్ చాలా ఫేమస్ అండి అప్పడాలు అయితే. ఇంకా అవి అయితే ఇంకా ఎండలో పెట్టాను. అవి కూడా బాగా ఇదైపోయిన తర్వాత తెచ్చి డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే
అవి కూడా చాలా రోజులు ఉంటాయి. లేదంటే అందులో నువ్వులు ఇవన్నీ ఉంటాయి కదా, పురుగు పట్టేస్తాయి. ఎండలో బాగా చాలాసేపు పెట్టుకున్నామంటే చాలా రోజులు ఉంటాయి. ఇంక అవి చెప్పాను కదా, మేడ పైన అయితే అప్పడాలు ఆరబెట్టానని చెప్పి ఇంకా అవి అయితే తీసుకొచ్చి ఇందులో పెడుతున్నాను. ఇంకా డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే శ్రీకాకుళం సైడ్ చాలా వరకు పొలాలకు వెళ్తారండి. పొలాలకు వెళ్ళే వాళ్ళు ఇవి చాలా కంపల్సరీగా చేసి పెట్టుకుంటారు ఇంట్లో అయితే. ఎందుకంటే ఈవినింగ్ టైం వచ్చేటప్పటికి లేట్ అయినా సరే ఏది కానీ పప్పు కానీ రసం కానీ చేసుకొని సైడ్ డిష్కి అప్పడాలు వేపుకొని అయితే ఇంకా లంచ్ కానీ డిన్నర్ కానీ కంప్లీట్ చేసేస్తారు. అందుకని చెప్పి మ్యాక్సిమం అందరి ఇంట్లో ఇవైతే ఉంటాయండి. అప్పడాలు అయితే మినపప్పడాలు అంటారు. ఇంకా అక్కడ చూపించానని చెప్పి పాప అయితే ఇంకోసారి కూడా ఇలా చూపించని చెప్తుంటే ఇంకా ఇక్కడ నవ్వుకుంటే ఇంకోసారి అయితే చూపిస్తున్నాను అప్పడాలని. ఇంక నేను ఇక్కడైతే ఏం కూడా కొనుక్కోనండి. ఇంకా ఊరు నుంచి అన్నీ అమ్మ పంపిస్తారండి. ఇక్కడ మామూలు జనరల్గా కిరాణా సామాన్లు కూరగాయలు ఇవి తప్పించి మరి ఇంకెక్కడ ఏం కొనుక్కోమండి. ఊర్లో నుంచి అమ్మ అన్నీ చేసి పంపిస్తుంది. ఇంకా పిల్లలతో ఉన్నానని చెప్పి ఇంక ఇక్కడ ఏం కూడా చేసుకునేదండి. అన్నీ ఆల్మోస్ట్ అన్నీ అమ్మాయి చేసి పంపిస్తుంది. ఇంకా ఇక్కడైతే ఇంక అన్నీ సర్ది పెట్టుకుంటున్నాను. అప్పడాలు చూసారు కదా, 2 డబ్బాలుగా ఏగా ఇంకా మిగిలిపోయాయండి. ఇక్కడ ఎందుకు ఇలా చూస్తున్నానంటే పాప అక్కడ ట్రైపోడ్ ఉంటే పక్క నుంచి వెళ్తుంది. ఇంకా అక్కడ ఫోన్ స్టాండ్ అంతా ఎక్కడ తోసేద్దేమో అని చెప్పి అక్కడైతే సీరియస్గా చూస్తున్నానండి. ఇంక ఇక్కడైతే అన్నీ సర్ది పెట్టేశాక ఇంకా నెక్స్ట్ ఇంకా టీ చేసుకొని ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా అందుకని చెప్పి తొందరగా సర్దేస్తున్నాను. ఇంకా అంతేనండి ఈరోజు వీడియో అయితే అంతే. ఇంకా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయనేది కూడా కొంచెం కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మినపప్పడాలు అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. అవి మనం ఏది కానీ పప్పు కానీ ఏది కానీ చేసుకున్నాం అనుకుంటే ఆ పప్పుతో పాటు సైడ్ డిష్గా ఇవి ఫ్రై చేసుకొని పెట్టుకున్నామంటే చాలా బాగుంటాయండి. మా పిల్లలకి అప్పడాలు ఉంటే చాలండి, ఇంకేం కూరలో కూడా అవసరం లేదు. ఇంకా చారుతో కానీ ఇంకా పెరుగన్నంతో కానీ అప్పడాలు పెట్టేసామంటే చక్కగా కడుపు నిండా అన్నం అయితే తినేస్తారు ఇద్దరు పిల్లలు కూడాను. అందుకని చెప్పి మా అమ్మ కూడా ఇంట్రెస్ట్గా ఇంకా అప్పడాలు అవన్నీ చేసి పంపించేస్తుందండి పిల్లలు తింటారని. అంతేనండి, ఇంకటితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు బాయ్ బాయ్. ఇంకా లంచ్లోకి అయితే చెప్పాను కదా, ఇంక ఇక్కడైతే బీరకాయ వండేసాను. అత్తయ్య పంపించి ఫ్రెష్గా బాగున్నాయి అని చెప్పి ఇంక టీ పెట్టుకుని షాప్కి అయితే వెళ్ళిపోయానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.